హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఫ్రాన్స్ మసాలా టోస్ట్ చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 యాలక్కాయలు, ఒక 2 ఇంచుల దాకా చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోని ఒక గడ్డ వెల్లుల్లి, ఒక 2 ఇంచుల దాకా అల్లం వేసుకోండి. అల్లం ఎంతైతే వేసుకుంటున్నామో దానికి డబల్ వెల్లుల్లి వేసుకోండి. అప్పుడే మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ఒకటి, అలాగే ఒకటి బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. వేసుకొని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ఫ్రాన్స్ వేసుకుంటున్నానండి. వీటిని బాగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఒక 1/2 కేజీ వరకు ఉండొచ్చు. వేసిన తర్వాత ఇలా వేస్తూ ఉండగానే ఇలా ఫ్రాన్స్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా నీరు వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. చప్పగా రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. అన్నిటిని కూడా వేయించి వేసుకున్నాం కాబట్టి ఈ మసాలా అనేది అంటే వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, త్వరగానే మగ్గిపోతుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల వరకు కారం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేసుకోకండి, ఒక టీ గ్లాస్ సరిపోతుంది. వేసుకుని ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ వేసుకుని ఇదంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడగంటిపోతుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుని లాస్ట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఈ గ్రేవీ అనేది ఇంకా కొద్దిగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ మసాలాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చిక్కటి గ్రేవీతో ఇలా ముక్కకి అంటినట్టు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో దించేసుకోవాలండి. కొంచెం సెమీ గ్రేవీ ఉన్నప్పుడే దించేసుకోండి. ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇంకా కాస్త దగ్గర పడుతుంది. అంతేనండి, కొంచెం గ్రేవీ వేసుకున్న చాలు, అన్నం మొత్తం తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్